రెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. చిన్నరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయబోతున్నారు? ఎందుకు అంత ఉక్కిరిబిక్కిరి చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో? ఒక పక్క నమ్ముకున్నటువంటి నాయకులంతా దూరం అయిపోతూ ఉన్నారు, పదవులు దూరం అయిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా ఏదైతే ఆయన సోనియా గాంధీని ఎదిరించినటువంటి వ్యక్తి ఈరోజు ఎదురేదాల్సినటువంటి పరిస్థితి, ఎప్పుడు అరెస్ట్ అవుతారో తెలియనటువంటి ఒక భయం. ఏంటి అసలు? అంటే ఇది కక్షపూరితమా మీరు అంటున్నట్టు, లేకపోతే నిజంగానే స్కాములు జరిగాయా? సో స్కాములు జరగకపోతే అరెస్టులు చేసేటువంటి అవకాశాలు, ఎందుకంటే మీరే చెప్పారు చంద్రబాబు నాయుడు స్కామ్ చేశారు కాబట్టి మేము అరెస్ట్ చేసాం, మాది కక్షపూరితం కాదు అన్నారు. మరి మీది కక్షపూరితం కానప్పుడు మరి వాళ్ళది కూడా కక్షపూరితం అయ్యేటటువంటి ఛాన్సెస్ లేవు. సో ఓవరాల్గా అసలు జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ ఏంటి? సార్, ప్రైమ్ వ్యక్తులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం. సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఆయన కార్యకర్తల్ని నమ్ముకొని, నాయకుల్ని నమ్ముకొని పార్టీ పెట్టుకొని పార్టీ కార్యక్రమాలు నడిపించుకుంటూ ఆయన వస్తున్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారిని అనేక బెదిరింపులకు, అనేక భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఆ రోజు ప్రపంచంలోనే పవర్ఫుల్ మహిళ అయినటువంటి సోనియా గాంధీని ఎదిరించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయినంత వరకు కూడా మనం ఆ తీరంతా కూడా చూడటం జరిగింది. ఈ రోజు ఏదో ఈ కూటమి ఉడత ఊపులకి జగన్మోహన్ రెడ్డి గారు భయపడి అరెస్ట్ చేస్తారేమో ఉలిక్కిపడి జరుగుతుందనేది ఇదంతా కూడా చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని మీడియా పబ్లిసిటీగా వాడుకోవడానికి మాత్రం పనికిరావచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టేటటువంటి ఈ శక్తి ఈ ప్రపంచంలో లేదు. ఎందుకంటే ఆయన ప్రజలకి సేవ చేయటమే తెలుసు కానీ ఆయనకి దోపిడీ చేయటం తెలియదు. ఆయన ఎంతసేపు ప్రజల గుండెల్లో నిలవాలి అన్న తపనతోటే ఆయన పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా చిరస్థాయిలో ఉండిపోతారు. అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పోతా ఉన్నారు. అందుకని ఈ పార్టీ మూసేస్తారేమో అని ఒక ఛానల్ చెప్తే ఒక ఛానల్ భయపడతారేమో అని చెప్తా ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు సంఘానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆ పార్టీలోకి వెన్నుపోటు పొడిచి పోయేటటువంటి ఒకరో ఇద్దరో ముగ్గురో పోయినందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో నష్టం జరుగుద్దని, జరగడానికి ఘోరం జరుగుద్దని, 2029లో మూతపడుద్దని రకరకాలుగా పోతా ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి పోయినా సరే ప్రజా ప్రపంచం ఇదివరకంటే జగన్ గారిని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాల్ని తోలేరనో లేకపోతే అదో ఇదో అని చెప్పేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటే ఎయిర్పోర్ట్ల దగ్గర నుంచి రోడ్లమ్మటి బారులు తీరి ప్రజానాయకుడి కోసం చూస్తా ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడటమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడి రాజకీయాలు మానుకోవటమా? నెవర్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు అండగా ఉంటుంది. వీళ్ళు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొని తీరుతాం. అంటే ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా సున్నాకి పడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ పైకి వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కాకపోతే నేనేదో మూసేస్తారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని నేను చెప్పట్లేదు. అంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అంటున్నా నేను. ఇప్పుడు కేసులు, మద్యం కేసుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం 2019లో ఓడిపోతే 2 సంవత్సరాలకు కానీ బయటికి రాలే. 2 సంవత్సరాలకి రెండో రోజు నుంచి బయటకు వచ్చి మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని అడిగేటటువంటి సత్తా ఈ కడవ కప్పుకొని మేము తిరుగుతూ ఉంటే మేమెందుకు భయపడ్డాము? మా నాయకుడు ఎందుకు భయపడ్డాడు? మేమెందుకు ప్రజల్లో లేకుండా ఉన్నాము? ఏం సార్, ఏం జరుగుతా ఉంది సార్? అంటే చిన్నరెడ్డి గారు, అంటే ఉదయాన్నే నేనేం మాట్లాడుతున్నా బహుశా మీకు అర్థం కావట్లా. మీరేదో భయపడ్డారని, తర్వాత వచ్చేసి మీరు ఏదో పార్టీ మానేస్తున్నారని, లేకపోతే పార్టీ మూసేస్తున్నారని, లేకపోతే మీరు ప్రజల్లో లేరని నేను అడగట్లా. నేను అంటున్నది ఏంటి అంటే జగన్ అష్టదిగ్బంధనం అవుతున్నాడు. అది మీరు కూడా గుర్తించడం లేదు. గుర్తించండి ఫస్ట్. అది గుర్తించి వాస్తవాలు మాట్లాడండి. పాపం ఆయన్ని ట్రాన్స్లో పెట్టేసి వై నాట్ 175 అని చెప్పేసి మొన్నటిదాకా పాపం ఇబ్బంది పెట్టారు. తీరా చూస్తే 11కి వచ్చేసినటువంటి పరిస్థితి. వాస్తవాలు ఇప్పటికైనా సరే మాకు చెప్పొద్దు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మీ క్యాడర్ చెప్పండి. జనాలు వస్తారు. మరి మీరు చెప్పినట్టు మీరే చెప్పారు 2019 ఎలక్షన్స్ అప్పుడు మన పవన్ కళ్యాణ్ గారికి కూడా భారీగా వచ్చారు. మరి 2 చోట్ల ఓడిపోయారు కదా ఆయన.
మరి జనాలను చూసేసి ఓట్లేసేస్తారు అనుకుంటే అవివేకాన్ని మీరే గతంలో ఓదరగొట్టినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరే అదే మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నది ఏంటంటే, నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మిమ్మల్ని, జగన్మోహన్ రెడ్డికి ఇంత ఎదురీది అంతమందిని ఎదిరించి అధికారంలోకి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈరోజు ఇలా పడ్డానికి కారణం ఏంటి? ఒక్కసారైనా ఆత్మపరిశీలన చేసుకునే ప్రయత్నం జరిగిందా మీ పార్టీలో? ఒక్కసారైనా నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేశారా? ఈరోజు ఆయనతోటి ఉన్నటువంటి నాయకులందరూ పాపం కేసుల్లో ఇరుక్కుంటున్నారు, ఆయనతో ఉన్నటువంటి అధికారులు కూడా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. ఫోన్ చేయి ధనుంజయ అన్న అంటే ధనుంజయ అన్న లేడు ఈరోజు. అలాంటి పరిస్థితి ఉంది కదా, దాని గురించి మాట్లాడుతున్నాను నేను. అది చెప్పండి సార్. ధనుంజయ కన్నా ఎక్కడికి నాయకులు పోలేదు, అందరూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉన్నారు. ప్రతిరోజు కూడా అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు అవసరమైనప్పుడు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. దాని గురించే పెద్ద ఇది అవ్వాల్సిన పనేమి లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అష్టదిగ్బంధనం చేయటంలో పెద్ద పడాల్సిన పని ఏముంది సార్? వీడు జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా వచ్చి సింహంలా సింగిల్ గా వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ముగ్గురు నాయకులు ప్లస్ మిషన్లు ఇన్ని కలిస్తే గానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఇవాళ గొప్పలు చెప్పుకుంటూ మేము గెలిచాం, వైనాట్ 175 ని ఓడించాం, మేము ఇవాళ 161 సాధించాం, 100% స్ట్రైక్ రేట్ సాధించాం. ఇది కదా చెప్పుకోవటం. ఏం సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 39.7% ఓటర్లు కలిగి ఉన్నటువంటి ప్రతిపక్ష నేత సార్. ఇలా ఆషామాషి నాయకుడేం కాదు. ఇలా 40% ఓటింగ్ జగన్మోహన్ రెడ్డి గారి జేబులో నిత్యం ప్రజలు వెంట ఉన్నారు. హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుంటే తప్పితే ఈ రాష్ట్రం బాగుపడదని చెప్పేసి ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని అష్టదిగ్బంధనం తప్పకుండా చేస్తారండి. ఈ కూటమి పనే అది కదా. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రోజు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఎంతమందిని కొట్టారు, ఎంతమందిని ఏలగట్టారు అనేటటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల కోసం రేగి కూడా కళ్ళు కాయలు కాసేటటువంటి పరిస్థితుల్లో చూస్తా ఉన్నటువంటి ఈ తెలుగుదేశం కూటమి దాని మీద ఆధారపడింది. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుద్దామన్న ఇంకిత కూడా ఆలోచన చేసేటటువంటి పరిస్థితి లేదు. అలాంటి కూటమికి మేం భయపడటమా, మా నాయకుడు భయపడటమా? సమస్య లేదు. ఓకే, హేమ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. సింహం